నమస్కారం. అకస్మాత్తుగా వచ్చే వరదలు లేదా మేఘ విస్ఫోటనాలు లాంటి విపత్తుల నుంచి మన దేశాన్ని రక్షించే టెక్నాలజీ గురించి ఈరోజు డీప్గా తెలుసుకుందాం. వాతావరణ అంచనాల్లో ఏకంగా ఒక విప్లవమే తీసుకురాబోతున్న మిషన్ మౌసమ్, అలాగే దాని వెనుక ఉన్న డాప్లర్ వెదర్ రాడార్ టెక్నాలజీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే. అసలు మిషన్ మౌసమ్ అంటే ఏంటి, దానికి ప్రాణమైన డాప్లర్ రేడార్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, వీటి వెనుక ఉన్న రీసెర్చ్ సంస్థలు ఏవి, అలాగే వాతావరణాన్ని కొల్చే బేసిక్ పరికరాలు, చివరగా ఫ్యూచర్లో వెదర్ ఫోర్కాస్టింగ్ ఎలా ఉండబోతోంది అనేది ఒక పద్ధతిలో చూద్దాం. సరే, ముందుగా మనం ఇండియా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ మౌసమ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ నెంబర్ చూడండి, ఏకంగా 2000 కోట్ల రూపాయలు. అసలు ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2024లో స్టార్ట్ చేసిన ఈ మిషన్కి కేవలం 2 ఏళ్ల కోసమే గవర్నమెంట్ ఇంత భారీ బడ్జెట్ ఇచ్చింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాతావరణ అంచనాలను పర్ఫెక్ట్ చేయడానికి మన దేశం ఎంత సీరియస్గా ఉందో కదా. అసలు ఈ మిషన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే మన ఇండియాను వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్గా మార్చడం. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు లీడ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్లో కేవలం పాత పద్ధతుల మీదే ఆధారపడకుండా లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇంకా అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ని వాడుతున్నారు. నిజంగా ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మిషన్ మౌసమ్ అనేది వాతావరణ మార్పుల నుంచి మనల్ని కాపాడే ఒక రక్షణ కవచం. అంటే రేపు వర్షం పడుతుందా లేదా అని చెప్పే రెగ్యులర్ న్యూస్ కాదిది. ఆకస్మిక విపత్తుల నుంచి ప్రాణాలను, రైతుల పంటలను, ఆస్తులను కాపాడే ఒక అద్భుతమైన కవచంలా ఇది పనిచేస్తుంది. ఇప్పుడసలు ఈ రక్షణ కవచం వెనుకున్న అసలైన ఇంజిన్ డాప్లర్ రేడార్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. మన దేశాన్ని మొత్తం ఒక గొడుగులా కవర్ చేయడానికి డాప్లర్ వెదర్ రాడార్ల సంఖ్యను ఏకంగా 250% పైగా పెంచుతున్నారు. ఇంత భారీగా రాడార్లను సెటప్ చేయడం వల్ల ఏమవుతుందంటే దేశంలో ఏ ఒక్క చిన్న ప్రాంతం కూడా రాడార్ కంటి నుంచి తప్పించుకోలేదు. ప్రతి మూల నిరంతర మానిటరింగ్లోనే ఉంటుంది. అసలు ఈ డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటో కాస్త బేసిక్స్లోకి వెళ్ళి చూద్దాం. 1842లో క్రిస్టియన్ డాప్లర్ ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టారు. ఒక వస్తువు మన వైపు వస్తున్నప్పుడు లేదా దూరంగా వెళ్తున్నప్పుడు ఆ తరంగాల ఫ్రీక్వెన్సీలో వచ్చే మార్పును బట్టి దాని స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడమే ఈ డాప్లర్ ఎఫెక్ట్. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ టెక్నాలజీనే ఆస్ట్రానమీలో నక్షత్రాల దూరాన్ని కొలవడానికి, ఇంకా హాస్పిటల్స్లో ఎకోకార్డియోగ్రామ్ టెస్టుల్లో కూడా వాడుతుంటారు. సో ఆ ఫిజిక్స్ కాన్సెప్ట్ వాతావరణానికి ఎలా లింక్ అవుతుందంటే ఈ డాప్లర్ రాడార్లు ఏకంగా 400 కిలోమీటర్ల దూరం నుంచే వర్షపు చినుకులు ఎటు వెళ్తున్నాయి, గాలి వేగమెంత, ఏ డైరెక్షన్లో ఉందనేది పక్కాగా కొలవగలవు. అంటే ఒక తుఫాను వస్తుంటే దాన్ని రియల్ టైంలో ట్రాక్ చేస్తాయన్నమాట. అసలు మైండ్ బ్లాంక్ అవుతుంది కదా. ఒకప్పుడు వాతావరణం రిపోర్ట్ అంటే జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేషన్ మాత్రమే. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. నౌకాస్టింగ్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. నౌకాస్టింగ్ అంటే రాబోయే 2-3 గంటల్లో ఏం జరగబోతోంది అనేది నిమిషానికి నిమిషం ట్రాక్ చేసి చెప్పడం. వాతావరణం సడన్గా మారినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతోంది. సరే, ఇంత హై ఎండ్ టెక్నాలజీ మాట్లాడుకున్నాం కదా, మరి వీటి వెనక ఉన్న రీసెర్చ్ సంస్థలేంటో ఇప్పుడు చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఇవి చాలా ముఖ్యమైన పాయింట్స్. ఇంత పెద్ద సిస్టమ్ని నడపాలి అంటే ఒక స్ట్రాంగ్ హిస్టరీ ఉన్న సంస్థ కావాలి. మన ఇండియా మీటియోరాలజికల్ డిపార్ట్మెంట్ ప్రయాణం చూడండి. 1875లో కలకత్తాలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత సిమ్లాకి, అక్కడ్నించి పూణేకి, ఇప్పుడు న్యూఢిల్లీకి మారింది. ఇంకో ప్రౌడ్ విషయమేంటంటే వరల్డ్ మీటియోరాలజికల్ ఆర్గనైజేషన్ గుర్తించిన కేవలం 6 స్పెషలైజ్డ్ సెంటర్స్లో మన ఇండియా వాతావరణ శాఖ కూడా ఒకటి. ఇక మిషన్ మౌసమ్ని సపోర్ట్ చేస్తున్న వేరే ఇన్స్టిట్యూట్స్ చూస్తే పూణేలో ఉన్న ఐఐటిఎం ట్రాపికల్ మెటీరియలాజీ చూసుకుంటుంది. నోయిడాలోని ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్ మీడియం రేంజ్ ఫోర్కాస్టింగ్ పై ఫోకస్ చేస్తే చెన్నైలోని ఎన్ఐఓటి ఓషన్ టెక్నాలజీని హ్యాండిల్ చేస్తుంది. ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఒక టీంలా అద్భుతంగా కోఆర్డినేట్ అవుతాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ ఆ వేలాది సెన్సార్ల నుంచి వచ్చే అన్లిమిటెడ్ డేటాని ప్రాసెస్ చేయడం సాధారణ కంప్యూటర్ల వల్ల అవుతుందా? నో ఛాన్స్. అందుకనే నోయిడాలో ప్రత్యుష్, మిహిర్ అనే 2 పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్లను వాడుతున్నారు. ఈ వెదర్ డేటా అంతా క్షణాల్లో ప్రాసెస్ అయ్యేది ఈ అత్యంత అద్భుతమైన మిషన్స్ వల్లే. అయితే సూపర్ కంప్యూటర్లు రాడార్లే కాదు,
గ్రౌండ్ లెవెల్లో వాతావరణాన్ని కొలిచే కొన్ని బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇవి చాలా చిన్న పరికరాలే కావచ్చు, కాని వాతావరణ విశ్లేషణకు ఇవే పునాది. బ్యారోమీటర్తో అట్మాస్ఫెరిక్ ప్రెజర్ని కొలుస్తారు, అనీమోమీటర్తో గాలి స్పీడ్ని, హైగ్రోమీటర్తో గాలిలో తేమ శాతాన్ని, ఇక ఫైనల్గా రెయిన్ గేజ్తో ఎంత వర్షం పడిందో కొలుస్తారు. ఇవన్నీ స్టాటిక్ ఫ్యాక్ట్స్, ఎగ్జామ్స్కి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని మైలురాళ్లు ఉన్నాయి. మన ఇండియాలో మొట్టమొదటి డాప్లర్ రాడార్ని 2005లో చెన్నైలో సెటప్ చేశారు. అలాగే దేశంలోనే అత్యంత ఎత్తైన వెదర్ స్టేషన్ లడఖ్లోనే లేహ్లో ఉంది. ఇక గ్లోబల్ లెవెల్లో వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఈ పాయింట్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఓకే, ఫైనల్గా ఈ వాతావరణ అంచనాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, సామాన్యుడి దైనందిన జీవితం మీద ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే వెరీ సింపుల్, సడన్గా వచ్చే వరదలు, తుఫానుల ముందు నగరాలను అలర్ట్ చేయడం, రైతులకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వ్యవసాయ నష్టం జరగకుండా ఆపడం. అంతేకాదు, విపరీతమైన పొగమంచు టైంలో విమానాలు, రైళ్లు సేఫ్గా ప్రయాణించడానికి ఈ డాప్లర్ రాడార్లు, సూపర్ కంప్యూటర్లు చాలా కీలకం. మొత్తంగా చెప్పాలంటే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో ఇదంతా విన్న తర్వాత మీకొక థాట్ రావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ రాడార్లు ఇవన్నీ వాడుతూ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే క్లౌడ్ సీడింగ్ లాంటివి కూడా చేస్తే అసలు ఈ వాతావరణం మొత్తాన్ని మనుషులే కంట్రోల్ చేస్తారా? టెక్నాలజీతో మనిషి ప్రకృతిని పూర్తిగా శాసించే రోజు వస్తుందా? ఆలోచించండి. ఈ ఇంట్రెస్టింగ్ క్వెషన్తో ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.